వేదవతి కుటుంబం అంతా కలిసి హాల్లో కూర్చొని ఉంటారు. శ్రీకర్ మాత్రం ఒంటరిగా రూమ్లో కూర్చొని ఉంటాడు. ఆ సమయంలో నిహారిక, కృష్ణబాబులు ఈ సంబంధం దేవుడి దయ వల్ల కుదిరితే బావుండు, ఈ ఇంటికి అవని వల్ల పట్టిన శని వదిలిపోతుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. అవునవును, ఈ సంబంధం కుదిరిపోవాలి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. అవని మెడలో ఉన్న తాళి చాలా బలమైంది, ఈ పెళ్లి అంత ఈజీగా జరగదు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. బావా, నువ్వు అలాంటి విషయాలు కాసేపు మాట్లాడకుండా ఉంటావా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇక అప్పుడే వేదవతి ఇంటికి పెళ్లి వాళ్ళు వస్తారు. రండి రండి కూర్చోండి అని చెప్పి వేదవతి అంటుంది. బాగున్నారా వేదవతి గారు, స్వీట్స్ తీసుకోండి అని చెప్పి పెళ్లి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అప్పుడే స్వీట్స్ దాకా వెళ్తే ఎలా, ముందు మాట్లాడుకోవాల్సిన మాటలన్నీ మాట్లాడుకోండి అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఇదేంటండి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అని పెళ్లి వాళ్ళు వేదవతిని అడుగుతూ ఉంటారు. మా ఇంట్లో పనికి రాని పాత వస్తువులండి, ఆయన మాటలు పెద్దగా పట్టించుకోకండి అని చెప్పి కృష్ణబాబు పెద్దిరాజు గురించి పెళ్లి వాళ్లకు చెప్తూ ఉంటాడు. మా అమ్మాయి ఫోటో ఇదిగోండి అని చెప్పి పెళ్లి వాళ్ళు వేదవతికి ఫోటో ఇస్తారు. వేదవతి ఫోటో చూసి ప్రసాదరావుకి ఇస్తుంది. ప్రసాదరావు పెళ్లి కూతురు ఫోటో చూస్తూ ఉంటాడు. ఏమండి అమ్మాయి బాగుందా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. పెళ్లి చేసుకోవాల్సింది శ్రీకర్, పెళ్లి కూతురు నచ్చాల్సింది శ్రీకర్కి కదా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. శ్రీకర్ పైన ఉన్నాడు, శ్రీకర్ని పిలువు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. శ్రీకర్, పెళ్లి వాళ్ళు వచ్చారు ఇలారా అని చెప్పి వేదవతి పిలుస్తూ ఉంటుంది. ఇక కృష్ణబాబు పెళ్లి కూతురు ఫోటో చూసి కలవారి కొడలు కనక మహాలక్ష్మి సీరియల్లో హీరోయిన్లా ఉంది పెళ్లి కూతురు, చాలా బాగుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. అవునవును, పెళ్లి కూతురు నాకు కూడా నచ్చేసింది అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది. నాకైతే అస్సలు నచ్చలేదు అని చెప్పి అర్చన అంటుంది. నీకెందుకే నచ్చాల్సింది, నీకు నచ్చాల్సిన అవసరం లేదు, నువ్వు ఈ ఇంట్లో మనిషివి కాదు అని చెప్పి శౌర్య అంటుంది. నన్నేమైనా అంటే ఊరుకోను, నేను ఏది ఉన్నా కూడా మొహమాటం లేకుండా స్ట్రైట్గా చెప్పేస్తాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. అర్చన, ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకమ్మా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. అప్పుడే సుజాత అవనిని తీసుకొని ఆటోలో వస్తూ ఉంటుంది. అక్క, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. చెప్తాను, కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే వేదవతి మరొకసారి శ్రీకర్ కిందికి రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక శ్రీకర్ హాల్లోకి వస్తాడు. శ్రీకర్కి పెళ్లి కూతురి ఫోటో చూపించి అమ్మాయి బాగుందా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. జరుగుతుంది రెండో పెళ్లి, ఇప్పుడు అమ్మాయి బాగుందా అని అడగాల్సిన అవసరం లేదు అత్తయ్య గారు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. శ్రీకర్, అమ్మాయి ఫోటో చూసి బాగుందో లేదో చెప్పు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. శ్రీకర్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంటాడు. చెప్పు బాబు, మా అమ్మాయి నీకు నచ్చితే గనక మిగతా విషయాలు మాట్లాడుకుంటాము అని చెప్పి పెళ్లి వాళ్ళు అంటూ ఉంటారు. పెద్దవాళ్ళు మీరు మాట్లాడుకోండి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. శ్రీకర్ సార్కి పెళ్లి కూతురు నచ్చినట్లేదు కదండి సార్ అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. ఏయ్, నిన్ను మాట్లాడొద్దన్నానా అని చెప్పి శౌర్య అంటుంది. శ్రీకర్ బాబాయ్ జీవితంలో నుంచి అవని పిన్నిని బయటికి గెంటేసి కొత్త పిన్నిని తీసుకొచ్చుకోవాలని మేం చూస్తుంటే నువ్వేంటే అలా మాట్లాడుతున్నావు అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది. నేను అంతే, ఏది మనసులో పెట్టుకోను, కరెక్ట్గా ఉంటాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటే, అర్చన, ఈ విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పాను కదా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. నేనేమో అమ్మను నాన్నను కలపాలని చూస్తుంటే వీళ్ళేమో అమ్మ నుంచి నాన్నను శాశ్వతంగా దూరం చేసి నాన్నకు రెండో పెళ్లి చేయాలని చూస్తున్నారు అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే అవని, సుజాత ఇద్దరు కూడా వేదవతి ఇంటి ముందు ఆటో దిగుతారు. అక్క, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. లోపలికి వెళ్ళాక అన్ని విషయాలు నీకు తెలుస్తాయిలే అవని అని చెప్పి సుజాత అంటుంది. అర్చన అవనిని చూసి అవని మేడం వచ్చింది, అవని మేడం వచ్చింది అని చెప్పి క్లాప్స్ కొడుతూ ఉంటుంది. ఇక సుజాత అవనిని లాక్కొని వేదవతి ఇంట్లోకి వస్తుంది. అవని, ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియదు కదా, ఈ వేదవతి గారు, అదే మన మేనత్త గారు శ్రీకర్ గారికి రెండో పెళ్లి చేస్తున్నారు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాట విని అవని షాక్ అవుతుంది. ఈ పెద్దవాళ్ళు రోడ్డు మీద శ్రీకర్తో సంబంధం మాట్లాడుకోవడానికి వస్తున్నామని ఫోన్లో మాట్లాడుతుంటే నేను విన్నాను అవని, అందుకే నిన్ను తీసుకొని వచ్చాను అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. శ్రీకర్కి ఇంతకు ముందే పెళ్ళైంది, రెండో పెళ్లి వాడిని మళ్ళీ మీ కూతురికి భర్తగా తీసుకెళ్లాలనుకుంటున్నారు, మీకు సిగ్గులేదా, మీకు ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి కదా, మీ కూతురికి మంచి సంబంధం చూసుకోవచ్చు కదా అని సుజాత పెళ్లి వాళ్ళను అంటూ ఉంటుంది. ఏంటండి ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి పెళ్లి వాళ్ళు వేదవతిని అడుగుతూ ఉంటారు. మర్యాదగా బయటికి నడవండి అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. బయటికి నడము, నా చెల్లెలి మెడలో నీ కొడుకు కట్టిన తాళి ఉంది, దానికి సమాధానం చెప్పండి. నా చెల్లెలి మెడలో ఉన్న తాళిని తెంచి అప్పుడు నీ కొడుక్కి రెండో పెళ్లి చేసుకోండి, నా చెల్లెలికి బంగారం లాంటి సంబంధం తీసుకొచ్చి నేను పెళ్లి చేస్తాను. హలో శ్రీకర్, మీ అమ్మకు నా చెల్లెలు కోడలుగా రావటం మొదటి నుంచి ఇష్టం లేదు కదా, మీ అమ్మను వచ్చి నా చెల్లెలి మెడలో తాళిని తెంపమను, లేకపోతే మేనమామ అయ్యుండి ప్రేక్షక పాత్రలో కూర్చొని ప్రేక్షకుడిలా చూస్తున్నాడు కదా మా మేనమామ, ఆయన్ని వచ్చి అవని మెడలో తాళిని తెంపేయమను, ఆ తర్వాత నీకు రెండో పెళ్లి చేసినా మేమేం మాట్లాడము అని చెప్పి సుజాత శ్రీకర్కి చెప్తూ ఉంటుంది.
వాళ్ళకి ఎవరికి అంత ధైర్యం లేదక్క. ఎందుకంటే నా మెడలో ఉన్న తాళి వాడ కొడుకు ప్రాణమని వాళ్ళకు కూడా బాగా తెలుసు. నా మెడలో ఉన్న తాళి ఎప్పుడైతే తీస్తామో అప్పుడే నా బావ ప్రాణాలు పోతాయని నాకు కూడా తెలుసు. వేద మంత్రాల సాక్షిగా, పెళ్లి ప్రమాణాల సాక్షిగా నా మెడలో ఈ తాళి పడింది. మగాడు ఆ వేద మంత్రాలను, ప్రమాణాలను మర్చిపోతాడేమో కానీ ఆడది ఎప్పటికీ మర్చిపోదక్క అని చెప్పి అవని సుజాతకు చెప్తూ ఉంటుంది. వాళ్ళకు ఈ మంగళసూత్రం విలువ గుర్తున్నా గుర్తు లేకపోయినా నాకైతే ఈ మంగళసూత్రం విలువ గుర్తుంది. ఈ మంగళసూత్రం నా బావ నా మెడలో కట్టడం వల్లే నా బావ నాకు పరిచయం అయ్యాడు. ప్రేమంటే ఏంటో నాకు తెలిసింది. నా అత్తారింటిని ఈ మంగళసూత్రమే నాకు పరిచయం చేసింది. అలాంటి మంగళసూత్రాన్ని నేను తీయనక్క అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఆ మంగళసూత్రానికి నువ్వు ఇస్తున్న విలువ వీళ్ళెవరూ ఇవ్వట్లేదే అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. ఎవరు అవునన్నా కాదన్నా నా ప్రాణం ఉన్నంత వరకు, నా కట్టె కాలే వరకు ఈ మంగళసూత్రం నా మెడలోనే ఉంటుందక్క అని చెప్పి అవని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీరు ఎలా బాగుపడతారో చూస్తాను. నా చెల్లెలకి అన్యాయం చేసి మీరు మీ కొడుక్కి ఇంకొక పెళ్లి చేయాలని చూస్తే నేను ఊరుకోను అని చెప్పి సుజాత వేదవతి కుటుంబానికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దాంతో పెళ్లి వాళ్ళు ఏంటండి ఈ గొడవ, ఆవిడేంటి అలా శాపనార్థాలు పెడుతుంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఆవిడకు అలవాటే లేండి, పట్టించుకోకండి ఆవిడ మాటలు అని చెప్పి నిహారిక, కృష్ణబాబు పెళ్లి వాళ్ళకు చెప్తూ ఉంటారు. ఆవిడ మీ సంగతి చూస్తా అని చెప్పిపోయింది. రేపు పెళ్లిలో ఏదైనా గొడవ చేస్తే అని పెళ్లి వాళ్ళు అడుగుతూ ఉంటారు. అవని ఏ గొడవ చేయనన్నది కదండి అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. అవని చెయ్యకపోతే సుజాత చేస్తారని చెప్తుంది కదా అని చెప్పి పెళ్లి వాళ్ళు అంటూ ఉంటారు. వేదవతి గారు ముందు ఈ మంగళసూత్రాల గొడవ తేల్చండి, ఏ పెళ్లి వాళ్ళైనా కూడా ఇదే అడుగుతారు అని చెప్పి పెళ్లి వాళ్ళు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి వేదవతి పిలుస్తూ ఉంటుంది. వేదవతి మాటను వినిపించుకోకుండా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే అర్చన ఇదిగోండి మీరు తీసుకొచ్చిన స్వీట్లు కూడా తీసుకెళ్ళండి అని చెప్పి పెళ్లి వాళ్ళకు స్వీట్స్ ఇస్తుంది. వాళ్ళు స్వీట్స్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక శ్రీకర్ బాధపడుతూ అక్కడి నుంచి లేచి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అమ్మ భవాని ఇక మీదట ఏ పెళ్లి వాళ్ళు కూడా ఈ ఇంటి వైపు రారు అని చెప్పి మనసులో అనుకుంటూ భవాని నా కోరిక తీర్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి అర్చన అమ్మవారికి చెప్తూ ఉంటుంది. అప్పుడు విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ తల్లి మన కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. ఇక శ్రీకర్ ఒంటరిగా కూర్చొని ఉంటాడు. అర్చన శ్రీకర్ దగ్గరకు వెళ్ళి సార్ అందరూ కూడా బలవంతంగా మీ మనసును మార్చాలని చూస్తున్నారు, కానీ మీరు మాత్రం అవని గారిని ఇంకా ప్రేమిస్తున్నారు కదా, అందుకే ఇందాకలా పెళ్లి కూతురు ఫోటో మీ చేతికిస్తుంటే కనీసం మీరు ఆ ఫోటోని పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. సార్ మీకు అవని మేడం అంటే ఇష్టం, అవని మేడం కూడా మీరంటే చాలా ఇష్టం, మీ ఇద్దరి మధ్య అంత ప్రేమ ఉండి మీరు దూరంగా ఉండటం ఎందుకు సార్ అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. శ్రీకర్ అర్చన వైపు అలానే చూస్తూ ఉంటాడు. సార్ అవని మేడం చూడండి మీ పైన ఎంత ప్రేమ చూపిస్తుందో, అసలు మీ గురించి ఎంత గొప్పగా మాట్లాడిందో, మీ పెళ్ళి ఆపుతా అంటలేదు, మీ పెళ్ళికి అడ్డుపడతా అంటలేదు, గొడవ చేస్తా అంటలేదు, తన మెడలో తాళిని తీయనంటుంది, తను కట్టె కాలే వరకు తన మెడలో తాళి అలానే ఉంటుందంటుంది. ఎంత గొప్ప ప్రేమికురాలు సార్. ఏవో చిన్న చిన్న అపార్థాలు వచ్చాయని చెప్పి అవని మేడం ప్రేమను దూరం చేసుకోకండి సార్ అని చెప్పి అర్చన శ్రీకర్కి చెప్తూ ఉంటుంది. ఒక్కసారి మీ మొదటి పరిచయాన్ని గుర్తు చేసుకోండి సార్, మన మొదటి మెట్టుని మొదటి చెట్టుని మర్చిపోకూడదంటారు అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. అప్పుడు శ్రీకర్ అవనిని మొదటిసారిగా చూసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఏంటి సార్ ఆ రోజులు గుర్తుకు వచ్చాయా, ఆ రోజులు చాలా మధురంగా అనిపిస్తున్నాయా అని అర్చన అడుగుతూ ఉంటుంది. అవును ఆ రోజులు చాలా మధురంగా ఉన్నాయి, ఆ జ్ఞాపకాలు వేరు, కానీ మారిపోయింది నేను కాదు అర్చన. ఇంతకుముందు అవని నేను దూరం అయితే బాధపడేది, కానీ ఇప్పుడు కఠినంగా అలానే ఉంటుంది, ఎందుకంటే తనకు వచ్చిన కొత్త పరిచయం వల్ల అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. లేదు సార్ మీరు ఇంకా కూడా అవని మేడంని ప్రేమిస్తున్నారు, పైకి మాత్రమే కోపంగా అవని మేడం గురించి మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీ మనసాక్షితో మీరు మాట్లాడుకోండి, అప్పుడు మీ సమస్యకు సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. మీ ఇద్దరిని కలపడం కోసమే నేను ఈ ఇంట్లో అడుగు పెట్టాను నాన్న అని చెప్పి అర్చన మనసులో అనుకొని శ్రీకర్ని ఆలోచించుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అవని సుజాత ఇద్దరు కూడా ఆటోలో వెళ్తూ ఉంటే సుజాత అవనితో ఇలా చెప్తూ ఉంటుంది. తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉంది శ్రీకర్ పరిస్థితి చూస్తే, అలాంటి శ్రీకర్ని పట్టుకొని వేలాడతావు ఎందుకు అవని అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది. నేనేమి ఆయన్ను పట్టుకొని వేలాడట్లేదక్క, ఆయన నా భర్త, ఆయనకు నేను అవసరం లేదేమో, కానీ నాకు ఆయన అవసరం ఉంది. ఆయన కట్టిన తాళి జీవితాంతం నా మెడలో ఉంటుంది, ఆ తాళిని తీసేస్తే ఏం జరుగుతుందో నీకు కూడా తెలుసు కదక్క అని చెప్పి అవని సుజాతకు చెప్తూ ఉంటుంది. ఇక వేదవతి ఒంటరిగా గార్డెన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. నిహారిక వేదవతిని చూసి వేదవతి దగ్గరకు మెల్లగా వెళ్తూ ఉంటుంది. అర్చన నిహారికను చూస్తుంది. ఒంటరిగా కూర్చున్న నానమ్మ దగ్గరకు నిహారిక పెద్దమ్మ వెళ్తుందంటే ఏదో నూరిపోయడానికే అని చెప్పి అర్చన మనసులో అనుకొని పైనుంచి నిహారిక వేదవతితో ఏం మాట్లాడుతుందా అని చెప్పి చూస్తూ ఉంటుంది. అత్తయ్య మీరేమో మీ కొడుక్కి బంగారం లాంటి భవిష్యత్తును ఇద్దామనుకుంటే అవని
తాళిని అడ్డు పెట్టుకొని ఆ బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తుంది. అవని మెడలో తాళి తెగితేనే శ్రీకర్ జీవితం పచ్చగా ఉంటుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. కానీ అవని తాళి ఇవ్వట్లేదు కదమ్మా, ఎవరు వచ్చినా కూడా విడాకులయ్యాయా, తాళి తీసేసిందా అని అడుగుతారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. అవనికి అసలైన ఆయుధం, అస్త్రం అన్నీ కూడా ఆ తాళిని అడ్డు పెట్టుకుని మనందరినీ ఆడించాలని చూస్తుంది. మాయల పకీరు ప్రాణం పక్షిలో ఉన్నట్టు శ్రీకర్ ప్రాణం కూడా తన మెడలో ఉన్న తాలిలో ఉన్నట్టు అందరినీ నమ్మిస్తుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. మా అమ్మ నాన్నను విడదీయాలని చూస్తున్నావా, నీ సంగతి చెప్తాను, ఎప్పుడో ఒకప్పుడు నాకు సమయం వస్తుంది కదా, అప్పుడు నీ అంతు చూస్తాను అని అర్చన దూరం నుంచి వింటూ మనసులో అనుకుంటూ ఒక బాల్ తీసుకొచ్చి నిహారికకు గురి చూసి కొడుతూ ఉంటుంది. ఇక దాంతో నిహారిక అబ్బా అని చెప్పి లేచి నుంచుంటుంది. ఏమైందమ్మా అని వేదవతి అడుగుతూ ఉంటుంది. ఎవరో కావాలని గురి చూసి బాల్ తీసుకొని కొట్టినట్టున్నారు అత్తయ్య అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. ఎవరు ఎవరు అని చెప్పి వేదవతి గట్టిగా అరుస్తూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. అప్పటికే అర్చన చాటుగా వెళ్ళి దాక్కుంటుంది. ఎవరూ లేరమ్మా, బయట నుంచి వచ్చి తగిలినట్టుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. మనం లోపలికి వెళ్దాం పదమ్మా అని చెప్పి వేదవతి అంటుంది. అత్తయ్య, మన వల్ల కాని పనులు కొంతమంది చేస్తారు, నాకు తెలిసిన మంత్ర తాంత్రికురాలు ఉంది అని చెప్పి నిహారిక వేదవతికి చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.